ఏనాడు వినకూడనిదని వింటున్నాం, ఏనాడు చూడకూడనిది చూడలేనిది అన్నటువంటి చూస్తున్నాం. అది వినకూడనిది అనే పదాన్ని జై శ్రీరామ్ నినాదాలు, జై హింద్ నినాదాలు, వందే మాతర నినాదాలు వినటానికి ఇష్టపడనటువంటి మూర్ఖులు అనేక మంది ఉన్నటువంటి సమాజం మనది. వందే మాతరం అంటూ ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి బాలగంగాధర్ తిలక్ లాంటి వాడు, గుండెని రొమ్ము చించుకు నిలబడ్డటువంటి ప్రకాశం పంతులు లాంటి వాళ్ళు ఉన్నటువంటి ఈ దేశంలో ప్రధానంగా వినబడుతున్న కనబడుతున్నటువంటి మాట ఏంటయ్యా అంటే ఆ నినాదం అన్నటువంటి దానిని తర్వాత కాలంలో వందే మాత్రం గీతాన్నే తీసేసినటువంటి అలాంటిది ఇవాళ రోజున ముస్లిం దేశాలలో ఆలయాలు కడుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే మహాభారత రామాయణాలు అక్కడ పాఠ్యాంశాలలో పాఠ్య పుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చినటువంటి ఘనత ఒకటైతే, అనేక దేశాల్లో మన దేశం నుండి తరలి వెళ్ళిన దేవుళ్ళ విగ్రహాలు తీసుకొస్తున్నది మరొక ఎత్తు అయితే, తాజాగా భారతదేశం అడుగుతోంది ఇండోనేషియాలో ఉన్నటువంటి ప్రాంబనన్ టెంపుల్కి సంబంధించి. ప్రాంబనన్ టెంపుల్ని మీరు కాపాడండి, దాన్ని బాధ్యతగా ఉంచండి, మీరు నిర్వహించలేకపోతే మా దేశానికి అప్పచెప్పండి అని అడుగుతోంది మోడీ సర్కార్. మరి ఇండోనేషియా ఎందుకంటే అక్కడ మతం మారిపోవడం వల్ల, ఆ ఆలయ నిర్వహణ పక్కకి వెళ్ళిపోవడం వల్ల, దెబ్బతిని ఉండటం వల్ల అది హిందువుల పక్షాన అవసరం అన్నటువంటి విషయాన్ని ఆ దేశ ప్రభుత్వానికి కోరుతోంది భారత ప్రభుత్వం.